నమస్తే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకంలో ఇందిరమ్మ ఇండ్లు ఒకటి. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. అర్హులైనటువంటి వాళ్ళు ముందుగా ఇంటి జాగా ఉండి ఇల్లు లేనటువంటి వ్యక్తులకి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి జనవరి 26వ తేదీన మన ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు జనవరి 26వ తారీఖు నుంచి ఇప్పటివరకు మరి ఎవరు కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. సో ఇంటి నమూనాని ఈ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం గైడ్లైన్స్ పెట్టడం జరిగింది. ఇంటి నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళు ఎన్ని గదులు ఉండాలి, కిచెన్ ఎంత ఉండాలి, అలాగే అటాచ్ బాత్రూమ్ ఉండాలా, సో ఎన్ని గజాలలో ఎన్ని చదరపు అడుగులలో ఇల్లు ఉండాలనేది గతంలో కొన్ని గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. సో దానికి అనుసరిస్తూ మరికొన్ని కొత్త గైడ్లైన్స్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ, మొన్నటి వరకు అసెంబ్లీ సంబంధించినటువంటి సమావేశాలు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ, దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టినటువంటి గ్రామాలు మాత్రమే ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చినటువంటి ఇండ్లు ఎక్కడ కూడా కనపడట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మోసం చేసిండు. మేము వస్తే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి మాట. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇళ్లను కట్టించాలన్నటువంటి ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లని మొదటి విడతలో మరి కాంగ్రెస్ పార్టీ కట్టించబోతా ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ నిధుల కొరత ఎక్కడ కూడా లేదు. దానికోసం సపరేట్గా డబ్బులు మేము సమకూర్చుకోవడం జరిగింది. ఆయా సంబంధించినటువంటి ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత 4 విడతల్లో మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. అంటే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటామని చెప్పేసి మరి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, మరో పక్కన గ్రామ సభలలో ఎవరైతే అర్హులని చెప్పేసి గుర్తించినటువంటి తర్వాత వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళకి 4 విడతల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వబోతా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం ఇల్లు పూర్తయ్యే లోపు 4 విడతల్లో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొదటి విడతలో ₹1,00,000, రెండో విడతలో ₹1,25,000, మూడో విడతలో ₹1,75,000, దాని తర్వాత ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ₹1,00,000. సో బేస్మెంట్ లెవెల్లో ఏమో పునాది తీసి బేస్మెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత ₹1,00,000 ఇస్తారు. దాని తర్వాత పిల్లర్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ పిల్లర్ లెవెల్కి వచ్చిన తర్వాత ₹1,25,000 ఇస్తారు. దాని తర్వాత స్లాబ్ లెవెల్ అయిపోయిన తర్వాత మూడో విడతలో ₹1,75,000. దాని తర్వాత మొత్తం నిర్మాణం అంతా పూర్తి అయిపోయిన తర్వాత మరో ₹1,00,000 పూర్తి స్థాయిలో 5 లక్షలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తి చేయబోతా ఉన్నది. అంటే 4 విడతల్లో ఆ నిర్మాణం పూర్తవుతున్నటువంటి దశల వారీగా డబ్బులు ఇవ్వబోతా ఉన్నది రాష్ట్ర సర్కార్. ప్రతి ఒక్క లబ్ధిదారుడు ₹5 లక్షల ప్రభుత్వం అందించబోతుందనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. చాలామంది ఇప్పటికే ఒక్కొక్క గ్రామంలో 200 నుంచి 300 మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారు అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పటివరకు. అంటే చాలామంది ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు 5 లక్షల పథకం వస్తుంది కాబట్టి కొత్తగా ఇల్లు నిర్మించుకుందామని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉన్నారు. కొంతమంది ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా గత సర్కారులో వేచి చూసి కళ్ళు కాయలు కాసేలాగా వేచి చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ని వినియోగించుకొని కట్టుకోవాలని చెప్పేసి మరో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ముందుగా ఇంటి జాగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. ఇంటి జాగా ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళు అర్హులు. ఇక రెండో విడతలకు వచ్చిన తర్వాత మరి ఇంటి జాగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. మొదటి విడతలో 3500 ఇళ్లను ప్రతి నియోజకవర్గానికి కట్టించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది. దీంట్లో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి. ఎవరి యొక్క ప్రమేయం ఉండకూడదు. రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ప్రభావం ఉండకూడదు. అసలైనటువంటి లబ్ధిదారుల ఎంపిక మాత్రమే ఉండాలి. దీంట్లో దళారుల యొక్క పాత్ర ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. కొత్త గైడ్లైన్స్ని ఆయా జిల్లాలో ఉన్నటువంటి
కలెక్టర్లకు సైతం కూడా అందించడం జరిగింది. జనవరి 26వ తేదీన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి 562 గ్రామాల్లో ఇప్పటికే కొంత 522 గ్రామాల్లో కొంత లబ్ధిదారులను ఎంపిక చేసి మరి అక్కడ ఇల్లు కట్టిస్తూ ఉన్నారు రాష్ట్ర సర్కార్. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లని సరిదిద్దుకొని ఏ విధంగా ఉంటుందన్నటువంటి సర్దుబాట్లు చేసేటువంటి విధంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా 562 గ్రామాలను తీసుకొని మరి ప్రభుత్వం అయితే మాత్రం ఆ ఇళ్ళని కట్టిస్తూ ఉన్నది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లను కట్టించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉంది. చూడాలి. ఒక పక్కన రాజు యువ వికాసం పేరు మీద 6,000 కోట్ల రూపాయలతో పాటు మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళకి ఏ విధమైనటువంటి ధోరణిలో మరి ప్రభుత్వం మరి ఈ యొక్క డబ్బులను కురుస్తుందనేది మనం చూడాలి. ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే 4 విడతల్లో డబ్బులు అయితే వస్తాయి. ఒకటేసారి మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత డబ్బులు వస్తే మొత్తం కట్టుకున్న తర్వాత మాత్రం అది కాదు. బేస్మెంట్ లెవెల్, పిల్లర్ లెవెల్, స్లాబ్ లెవెల్, దాని తర్వాత ఇల్లు మొత్తం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత వస్తుంది. దాని తర్వాత అసలైనటువంటిది ఇక్కడ ఏదైతే మీరు స్లాబ్ లెవెలు, పునాది లెవెలు, ఈ పిల్లర్ లెవెల్ ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి యాప్లో మీ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఫోటోను కనుక అప్లోడ్ చేయనట్టయితే ఉంటే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. ఇది కొత్త గైడ్లైన్స్. ఖచ్చితంగా మీరు 4 విడతల్లో, ఒకటేమో ఇంతకుముందు చెప్పినట్టుగా బేస్మెంట్ లెవెల్లో ఫోటో తీయాలి. ఫోటో తీసి అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ₹1,00,000 రిలీజ్ అవుతాయి. ఆయా లబ్ధిదారుని అకౌంట్లో నేరుగా పడతాయి. రెండో విషయానికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లర్ లెవెల్లో మళ్ళీ ఫోటో తీయాలి, అప్లోడ్ చేయాలి, మళ్ళీ డబ్బులు వస్తాయి. 3వ లెవెల్లో కూడా అంతే, 4వ లెవెల్లో కూడా అంతే. దీంట్లో దళారుల పాత్ర ఎవరు కూడా ఉండదు. దీన్ని దయచేసి మీరు ఇప్పటికే గ్రామాలలో మీకు ఇల్లు ఇప్పిస్తా మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటికే చాలా చోట్ల ఇటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి మీరు దయచేసి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా మీరు రూపాయి వేయాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా మీ యొక్క ఖాతాలోనే డబ్బులు పడిపోతాయి. మీ యొక్క ఖాతాలోనే డబ్బులు పడిపోతే అది కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తా ఉంది, దళారులను నమ్మొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నది. మరో పక్కన ఎవరు అర్హులు, అర్హులైనటువంటి వాళ్ళు ఇళ్లను ఏ విధంగా కట్టుకోవాలి. దీంట్లో ప్రధానంగా కొన్ని గైడ్లైన్స్ కనబడతా ఉన్నాయి. దాన్ని చూస్తే ఇవే ఆ గైడ్లైన్స్ ఇక్కడ కనబడతా ఉంది. కొత్త గైడ్లైన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో తీయాలి. ముందుగా లబ్ధిదారుడు ఎంపిక అయిపోయిన తర్వాత మీ ఎక్కడ ఏ జాగలో కట్టుకుంటా ఉన్నావు ఇల్లు అనేది మీరు ఆ ముగ్గు పోసిన తర్వాత, ఆ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోస్తారు కదా, ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించేటువంటి ముందు, ఈ యొక్క పనులు ప్రారంభించేటువంటి ముందు ఒక ఫోటో తీసి పెట్టుకోవాలి. అలాగే ఆ ఫోటోను ఇందిరమ్మ యాప్ మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. ఇది వాళ్ళు తీసినటువంటి ఆ ఫోటోని ఇందిరమ్మ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. 400 చదరపు అడుగులు, దానికంటే ఎక్కువన పర్వాలేదు కానీ తగ్గకుండా చూసుకోవాలి. దాని తర్వాత 2 గదులు, ఒక వంట గది ఉండాలి. బాత్రూమ్ ఉండేలా కూడా ఇంటి నిర్మాణం చేపట్టాలి. ఇక 2 గదులు, మీరు 2 గదులు అయితే ఖచ్చితంగా ఉండాలి. 2 గదులు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు 3 కట్టుకుంటావు, 4 కట్టుకుంటావు తర్వాత, కానీ 2 గదులు అయితే ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఒక బాత్రూము, అలాగే మరొకటి కిచెన్, ఇవి మస్ట్ అన్నట్టు. ప్రతి దశలో ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలి. మొబైల్ ద్వారా మనం ఫోటో తీసి ఇందిరమ్మ సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో ఒక యాప్ను తీసుకొస్తా ఉంది ప్రభుత్వం. అంటే ఆ యాప్లోనే మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి. మీరు ఫోటోలు తీసి అప్లోడ్ చేసినటువంటి, అంటే మా యొక్క ఇంటి నిర్మాణం బేస్మెంట్ లెవెల్ అయిపోయింది, పిల్లర్ లెవెల్ కూడా అయిపోయింది కాబట్టి ఇది ఫోటో అని చెప్పేసి మీరు అప్లోడ్ చేస్తేనే దాని ఆధారంగా మాత్రమే మీకు డబ్బులు ఇస్తారట. ఇక అసలైనటువంటి తిరకాస్త ఏంటిదంటే, ఇలా పాత ఇంటిని ఆనుకొని కానీ ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు. ఏంటిది? పాత ఇంటిని ఆనుకొని, ఇప్పుడు ఒక పాత ఇల్లు ఉన్నది, పాత ఇంటికి ఇంకా ఆనుకొని ఇంకొక 2 రూములు పోసుకొని దాంట్లో కిచెన్ పెట్టుకున్నామంటే అది కుదరదు. అంటే దేనికి దానికే ఇండివిజువల్గా ఉండాలి. ఇది మస్ట్. పాత దానికి మేము 2 అటు ఇటుగా కూలగొట్టి మేము కొత్త ఇంటి లెక్క నిర్మించుకుంటామంటే అది కుదరదు. కాబట్టి దీంట్లో అందుకోసం అని చెప్పేసి ఇటువంటి అయితే అనే బేస్మెంట్ లెవెలు,
ముగ్గు పోసిన తర్వాత అనేటువంటి ఫోటోలు అందుకే పెట్టిండు. పాత ఇంటిని ఆనుకొని కట్టొద్దు, అదనపు గదులు ఉన్నటువంటి దానికి ఇంకొక అదనపు గదులు కట్టుకున్నామంటే అవి కూడా వర్తించదనేది అర్థమవుతా ఉంది. ఇక గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయొద్దు. ఇది ప్రభుత్వం స్ట్రిక్ట్గా కలెక్టర్లకి జారీ చేసినటువంటి ఆ సర్క్యులర్లో ఉన్నది. గతంలో నిర్మాణం ప్రారంభించి గతంలో కొంత ఇంటి నిర్మాణం పునాది లెవెల్ లేకపోతే బేస్మెంట్ లెవెల్తో పాటు ఓ పిల్లర్ లెవెల్ వరకు ఆగిందనుకో, ఆగి డబ్బులు వెళ్ళక కట్టుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇందిరమ్మ పథకం వస్తుంది కాబట్టి దాని ద్వారా పూర్తి చేసుకున్నామంటే అది కూడా కుదరదు. కొత్త ఇల్లే కావాలి, కొత్తగా ఇల్లును నిర్మించుకోవాలి. పాత ఇంటికి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా పాత ఇంటిలోనే దీన్నంటే అది కూడా కుదరదు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు. ఇండ్లను అంటే కలిపి దగ్గరికి దానికి దీనికి ఆనుకొని కట్టుకున్నటువంటి అవకాశం ఉండదు. మీరు ఏదైనప్పటికీ కూడా ఇండివిజువల్గా ఇంటిని ఉండాలి. ఈ ఇంటికి ఆ ఇంటికి ఆనుకొని కట్టుకుంటే జాయిన్ చేస్తే కుదరదు. దాంతోపాటు ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక రేషన్ కార్డు మీద ఒకరికే అవకాశం ఉండేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇవి మార్గదర్శకాలు, కొత్త గైడ్లైన్స్ని ప్రభుత్వం నిన్న విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఒక పక్కన ముగ్గు పోసిన తర్వాత ఫోటోలు తీయాలి, దాని తర్వాత బేస్మెంట్తో పాటు ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయేంత వరకు మీరు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందిరమ్మ యాప్లో. దాని తర్వాత ఇల్లు పాత ఇంటికి మళ్ళా కొత్త గోడలు నిర్మించి మేము ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో లబ్ధిదారులం కాబట్టి దీనికే కంటిన్యూ చేస్తామంటే అది కూడా కుదరదు. ఇంటికింటికి ఆనుకొని అసలే కట్టకూడదు, ఒకరు మాత్రమే అర్హులు. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనా రాష్ట్రంలో ఈ ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో మొత్తం అయితే ప్రభుత్వం చెప్తుంది, అలాగే అధికారులు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి దాంట్లో 3,500 ఇళ్ళు మాత్రం ప్రతి ఒక్క నియోజకవర్గానికి వస్తాయి. ముందుగా ఇంటి జాగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ అయితే చేస్తూ ఉన్నది. చూద్దాం మరి ఇది ఎంతవరకు పారదర్శకంగా ఉంటుంది. మళ్ళా దళారులు ఏమైనా దీంట్లోకి జొరబడి మరి వాళ్ళకు సంబంధించిన అనునాయాలక పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా? సో అసలైనటువంటి లబ్ధిదారులకి ఈ పథకం లబ్ధి చేకూరుస్తుందా లేదనేది కూడా చూడాలి. దీనిపైనే రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకి కనీసం బేస్మెంట్ లెవెల్లోకి వెళ్తే కొంత ప్రభుత్వం చెప్పుకోవడానికి వీలుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. అందుకోసమనే కలెక్టర్లకి ఇమీడియట్గా ఈ యొక్క కొత్త గైడ్లైన్స్కి సంబంధించినటువంటి వివరాలను కూడా అందించి మరి లబ్ధిదారుల ఎంపికను అతి త్వరలో కూడా చేయాలని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నటువంటి ఈ యొక్క సర్క్యులర్ను చూసిన తర్వాత అర్థమవుతా ఉంది. దీంట్లో కొంత దూకుడుగా ప్రభుత్వం కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూస్తూ ఉన్నారు కదా, ఇది మొత్తానికైతే మాత్రం గైడ్లైన్స్ ఇవి ఉంటాయి. ఫోటోలు అయితే ఖచ్చితంగా మీరు తీసుకొని ఒకవేళ మీరు అప్లోడ్ చేసుకున్నప్పటికీ ఒకవేళ యాప్లో అప్లోడ్ చేసుకొని ఒకవేళ కనుక బేస్మెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత యాప్లో కోసం ఒకటే ఫోటో తీసుకొని అప్లోడ్ కాకపోతే ఇంకా ఇబ్బంది పడడం ఎందుకు? దాని తర్వాత మీరు అవసరమైనట్టయితే ఉంటే ఇంకొక 2 ఫోటోలు మీరు కాపీలు కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నట్టయితే అది రేపటికల్లా ఉపయోగంగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ అప్లోడ్ కాకపోయినప్పుడు కూడా వీటిని ఫోటోలు చూపెట్టి మళ్ళీ మనం ఏమైనా దరఖాస్తు చేసుకోవడానికి మళ్ళీ చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి కొంత దీంట్లో ఇందిరమ్మ ఇల్లు అయిపోయేంత వరకు కూడా ఫోటోలు జాగ్రత్తగా మీ దగ్గర కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.